హాయ్ నమస్తే, నా పేరు రాజు. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి ఇక్కడ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలో తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మన యాప్లో మన ఏం రాజకీయంలో లేవు కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది బాబాయ్? బాగుంది పని బాగానే ఉంది. బాగుంది. ఏనొచ్చింది? అంతా దోచుకుంటలే కదా. ఎవరు ఏం చేస్తారు? అంతా మా మీద పడేది. ఇప్పుడు జగన్ గెలిచినాడు, అన్ని సరుకులన్నీ ఎక్కించుకున్నాడు కదా. పిల్లల ఇప్పుడు ఫీజులు కట్టినారు, ఫెయిల్ వాళ్ళు కట్టినారు, వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టినారు పాస్ అయిన కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వం? రేపు డిగ్రీ పరీక్ష రాపించినారు, ఇంట్లోకి ఒక సమయం వేగం వాళ్ళు అయినారు. ఇంకా యా ప్రభుత్వం ఉంది, లెక్క సంపాదించుకుంటారు, ఊరు కూర్చున్నారు. యా ప్రభుత్వం అంతేనా చెప్పు. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు ఈసారి? ఆ లోక ఎమ్మెల్యే ఈ బస్ పెద్దరెడ్డి వచ్చేది. పెద్దరెడ్డి అంటారు, వైసీపీ. వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. మంత్రి ఏమో అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వారు జగన్ మళ్ళీ జగన్ మంత్రి. జగనే మంత్రి. జగన్ మంత్రి మళ్ళీ ఇక్కడ కూడా జగన్. ఏడైనా జగన్ ముఖ్యమంత్రి అయిపోయాక ఎవరు రాదు. ఇంకా ఓకే, మంత్రి ఏమో అయిపోయా, ముఖ్యమంత్రి ఏమో. ఓకే బాబా. ఎన్ని రాని ఉంటది. నాకు తెలిసి దేవుని పరిపాలన వస్తే మేలు. జగన్ దేవుడు వస్తే మేలు. డైరెక్టర్ మనుషులంతా మోసం చెల్లిపోయేటోళ్ళే వీళ్ళంతా. మన సొమ్ము మనకే మొత్తం కంచెలాగుండి మన చుట్టూ మనల్ని మేసిపోతుంటారు. కాబట్టి దేవుడు వస్తే, ప్రస్తుతానికి దేవుడు అంటే మనిషి రూపంలో వచ్చేవాడే. మళ్ళీ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళు ఎవరు కాదు అంటే వాళ్ళల్లో కూడా ఉంటారు. కానీ మంచి భావన వచ్చే వాళ్ళు ఉంటే చాలు మనకి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? జై శ్రీరామ్. మనకి వీళ్ళ ప్రభుత్వ పాలన అంత గురించి తెలియదు, కానీ ప్రజలు అయితే ఎట్లా చెప్తున్నారో వాళ్ళని గురించి మనకు తెలియదు. వాళ్ళని చూసి మనల్ని ఒకరి నెగిటివ్ చెప్తారు, ఒకటి పాజిటివ్ చెప్తారు. కానీ మనకి జరిగిన సిచ్యువేషన్ బట్టే కదా మనం తీసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకటైతే బాగుంటది అంటారా, మూడైతే బాగుంటది అంటారా? అది ఏది కాదని లాస్ట్కి తెలుస్తుంది. అందరికి ఉన్నాయి. ఒక ఇన్స్టాలో ట్రోల్ చూస్తే ఒకదానికి ఉన్నాయని చెప్తారు, కానీ మన దానికి చూస్తే ఏది లేకుండా పోయింది. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓకే. చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకనన్నా? ఎందుకంటే ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు, అభివృద్ధి జరగాలి కదా. డబ్బులు ప్రజలకు ఇస్తే జగనోడు బాగానే చేసినాడు, లేదనకూడదు. వీళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చినాడు, కానీ ఇండస్ట్రీస్ రావాలా. మెయిన్ ఇండస్ట్రీస్ కావాలి, అభివృద్ధి జరగాలి. ఇప్పుడు పేద ప్రజలకేమో బాగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మేము తప్పవట్లేదు జగన్, కానీ కంటిన్యూ తీసుకోవాలి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? లోకల్ ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి బాగుండాలి. ముఖ్యమంత్రి ఓకే, చంద్రబాబు వస్తే బాగుంటది. అంటే కంపెనీ తీసుకొచ్చాడు కదా, కియా కంపెనీ. అటువంటిది జగన్మోహన్ రెడ్డి అలాంటి కంపెనీ తీసుకొస్తే మంచిది. మంచి రైతుకు రుణమాఫీ అట్లాంటి చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తే మంచిది. ఓకే, కంపెనీలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని ఒకటైతే బెటర్ అంటారా, మూడు కావాలంటారా? రాజధాని బెటర్. ఒక రాజధాని బెటర్. ఎక్కడైతే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ సెంటర్ పాయింట్లు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ సెంటర్ పాయింట్ లో ఉన్నారు. అక్కడి ప్రజలు ఇక్కడ ప్రజలు అనుకూలంగా ఉండాలి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎందుకనన్నా? ప్రజా సంక్షేమం బాగుంటుందని ప్రజల అంటే తెలుగుదేశం అభిమానం ఉంది మాట్లాడుతున్నారా, లేకపోతే మామూలుగా తెలుగుదేశం అన్నం పెట్టదు, వైసీపీ అన్నం పెట్టదు, బాగుంటుందని అంటున్నాను. బాగుంటది. ఇప్పుడు ప్రస్తుతం పాలన బాగోలేదన్న? ఏముంది చెప్పండి మీరు చెప్పండి. బాగాలేదు కాబట్టి తెగే చెప్పేసినాము. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? అస్మిత్ రెడ్డి రెడ్డి ఎస్సీ కుటుంబం వస్తే బాగుంటది. మరి రాజధాని మూడు అంటున్నారు కదా, మరి దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడుంది రాజధాని అనేది? ఇంతవరకు పేరుకే ఉంది 3, 4 అని చెప్పేదాంతలో సరిపోయింది. ఏది లేదు రాజధాని అని. మనకి ఒకటి అనుకునే దానికి కొట్టింది 3 రాజధానులు అని. ఒకటి ఉంటే బాగుంటది అంటారా, 3 ఉంటే బాగుంటుంది? ఒకటి ఉంటే బాగుంటది, 3, 4 ఉంటే ఒక పిల్లలు ఉండాలి, కానీ 3 పిల్లలు ఉంటే అడిగితే అది పేరుకి 3 పిల్లలు అంటే ఒక అర్థం. ఒక పిల్లం అయితే ఉంటుంది, 3 చుట్టాలు ఉంటుకుంటే సంసారం. ఎక్కడైతే బాగుంటది రాజధాని? ఎక్కడైతే బాగుంటుంది? అమరావతి బాగుంటది. నష్టపోయారు, అన్నిటికీ అనుకూలంగా అన్ని బాగున్నాయి వాళ్ళకి, అక్కడే చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. అసలు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైఎస్ఆర్ పార్టీ వస్తుంది బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎందుకన్నా? ఏం నచ్చిందన్న? అంటే ప్రజెంట్ వచ్చేసి కరోనా వచ్చినప్పుడు మన ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినారు, ఏ పార్టీ రాలేదు. అట్లాంటిది చేనేత కార్మికులకు జీవితం కానీ ప్రతిదీ లబ్ధి పొందినారు. ఆ మూమెంట్ వచ్చేసి
ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందుల్లో వైఎస్ఆర్ పార్టీ మాత్రం లబ్ధి చేకూరుతుంది. మిగతా పార్టీలు ఎక్కడ ఉన్నాయి కానీ ఎవరు ఉన్నా కానీ మేము ఈ రోజు ఉన్నామని బయటకు వచ్చి ఎదుగుతాను. గతంలో ఆ కరోనా టైంలో మనిషిని పలకరించేదానికి కూడా ఎక్కడున్నారు అనేది కూడా వీళ్ళు తెలియదు. ఈ పార్టీలు మిగతా పార్టీలు ఇప్పుడు మేము ఉంటాం. మా ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి మేము సాయం చేస్తామంటే పార్టీలకు గుర్తుకుంటాం. కానీ ఎప్పుడు అప్పుడు ఏదో జరిగిపోలేదు అన్నట్టు ఊరికనండి. ఇప్పుడు వచ్చేసి తీరా ఎలక్షన్లు అప్పుడు వచ్చి మేము ఉండాం అంటే అట్లా ఎవరైనా ఉంటారు. అది ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ప్రభావం ఏమైనా ఉంటది అంటారా జగన్ మీద? పద్దెనే ప్రభావం ఉంటుంది. పద్దెనే ముప్పు వచ్చింది. మళ్ళీ ఆ రంగు తీసుకొచ్చుకొని పచ్చ రంగు వేసుకొని బయటకు తిరగస్తాయి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు వస్తానే గ్యాస్ తీసుకొని తాగి 6 గంటలకు 9 గంటలకు పనుకోవచ్చు. ఇప్పుడు రాజధానిలో మా పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రయాణికి చల్లగా ఉంటుంది. ఇప్పుడు రాజధానిలో 3 అంటున్నారు కదా, 1 అయితే బాగుంటది అంటారా, 3 అయితే బాగుంటది అంటారా? మంచి జరిగి ఇప్పుడు మనం రాజధాని హైదరాబాద్ చేస్తుంది, బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తీరా ఇంప్రూవ్మెంట్ అయినాక మేము డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒకటి చేస్తాం అనుకో, ఇంప్రూవ్మెంట్ అయినాక మీకు కోస్తా వాళ్ళు మాకు సపరేట్ అంటారు, మిగతా ఎవరైనా కానీ సపరేట్ అన్నప్పుడు అప్పుడు సమానత్వంగా ఎట్లుంటుంది పార్టీ? ఇప్పుడేమో ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తున్నారు కానీ మళ్ళీ ఆడ క్యాపిటల్ అంతా హైదరాబాద్ పెట్టి ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు మనం ఇబ్బంది పడినప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. అది మాట్లాడింది అంటే ఇప్పుడు 3 రాజధానులు ఎందుకు పెడతారు అనే దాని గురించి వాళ్ళు చర్చిస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటది అంటారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అండి? ఎఫ్రెడ్డి పెద్దారెడ్డి గారు వస్తేనే పెద్దారెడ్డి వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ దాదాపు పెద్దారెడ్డి అన్న వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో గలాటలు కానీ అల్లర్లు కానీ ఏది లేదు. ఏ పార్టీ వల్ల అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. బాగుంటది అంటారు. మనకంత ఏం లేదు కానీ ఏదో చేపలు పట్టుకుంటాం మేము. మీకు ఈ ప్రాబ్లం ఇలాగ ఉన్నంటే కదా, ఈ ప్రభుత్వం వస్తే బాగుంటది, ఈ ప్రభుత్వం మాకు ఇలా చేస్తే బాగుంటది అని ఉంటది కదా. అదే చెప్తాను లేదా, చేపలు పట్టుకుని అమ్ముకొని బతుకుంటాం. మన రాజకీయం గురించి మాకు ఓటేస్తాము లక్షణంగా అంతే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు, ఒక రకంగా పర్వాలేదు. మళ్ళీ వస్తా అంటారా? మళ్ళీ సీఎం అవుతుంది? చెప్పొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అన్న? మాకా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జగన్ అన్న. ఎందుకన్నా? పక్కా అదే రావాలని కోరుకుంటాను. ఎందుకన్నా ఏం నచ్చిందన్న పాలనలో? ఏం నచ్చిందంటే అతను చెప్పేది మొత్తం అన్ని చేసినాడు. అతని వల్ల మేము లబ్ధి పొందినాం కాబట్టి అతని రావాలని మేము కోరుకుంటాం. ఇక్కడ లోకల్ అయితే లోకల్ అయితే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ ఎలక్షన్ మొన్న అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ అయితే బాగానే చేసినాడు. పెద్దారెడ్డి గారికి ఇచ్చారు. పెద్దారెడ్డి గారికి ఇచ్చినా గానీ పక్కన పల్లెలు అయితే ఆయనకి సపోర్ట్ కొన్నట్టున్నాయి. కానీ టౌన్ ప్రజలు అయితే పెద్దారెడ్డి అయితేనే అంతగా లైక్ చేయలేదు. మన ప్రభాకర్ రెడ్డిని అయితే రాజధాని ఒకటైతే బెటర్ అంటారా, 3 కావాలంటారు? ఒకటైతే బాగుంటది. ఒకటే ఎక్కడైతే బాగుంటది? అది ప్రజలందరూ అదే కోరుకుంటాం, అమరావతి కావాలని చెప్పేసి. అని అమరావతి మేము కావాలని, అదే అమరావతి కావాలని మేము కోరుకుంటాం. ఓకే. మాకు చంద్రబాబు వచ్చి మేలు అనుకుంటాం. చంద్రబాబు గారు ఏండి? ఎందుకని? ఎందుకంటే మేము ఆయన గుండా లబ్ధి పొందినాము అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగానే ఉంది పరిపాలన. బాగుంది. ఈసారి అయితే మార్పు కావాలని ఉంటారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? లోకల్ మనకు అవన్నీ వస్తావుందండి. ఇదైతే చంద్రబాబు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అండి? చంద్రబాబు లేకపోతే జగన్ అన్న? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్. ఎందుకని? ఏం నచ్చిందండి? ఏం నచ్చింది? నచ్చింది తప్ప. ఓకే, ఈసారి జగన్ రావాలంటారు? జగనే రావాలా? నెక్స్ట్ తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం. ఎందుకని బాబు? ఎందుకంటే ఈ విపరీతమైన రేట్లు, ఇసుక, మట్టి అసలు దొరకడమే లే ప్రజలకు, సామాన్య మానవుడికి అందుబాటులో లేవు రేట్లు. ఈ ఇసుక అయితే ఏమి, ఐరన్ అయితేనేమి, కందివేళ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి,
విపరీతమైన రేట్లు భారీగా పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకడానికి చాలా కష్టం అయిపోయింది. దానివల్ల నెక్స్ట్ తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. మీది ఇదే నియోజకవర్గం, తాడిపత్రి నియోజకవర్గం. ఇక్కడే అండి. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? లోకల్ దివాకర్ రెడ్డి వాళ్ళే, దివాకర్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. వాళ్ళు వస్తేనే బాగుంటుంది. దివాకర్ రెడ్డి వాళ్ళు వస్తే ఓకే. రాజధాని ఒకటి ఉంటే బాగుంటది అంటారా, లేకపోతే 3 కావాలంటారా? ఒకటి ఉంటే బాగుంటుంది. ఒకటే. మూడు విధాలు పోలేం కదా. ఒక చోటు ఉంటే ఒక చోట ఏదో పని చేసుకోవచ్చు. 3 చోట్ల ఉంటే 3 చోట్ల ఎప్పుడు పోవాలి? 3 చోట్ల అదే ఎక్కడ ఉంటే బాగుంటది అంటారు? అదే ఇక్కడ మామూలుగా ఉండే చోటే అండి. విజయవాడ, అమరావతి విజయవాడ అంటే బాగుంటది. ఓకే కదా, అందరి ఇంతే కదా. మేమేం చెప్పలే, ఆయన చెప్పింది మేమంతా ఒకటే. చెప్పండి మీ అభిప్రాయం. మాది ఇక్కడ కాదు, మాది ఆదోని. పైన ఎవరు వస్తారండి? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. మా టీడీపీ అభిమానా లేకపోతే జగన్ పరిపాలన? అభిమానికి ఎక్కడ లేదు మంది. మేము ఇక్కడ బతకడానికి వచ్చినాము. జగన్ పాలన నచ్చదండి. మూలంగా చెప్పేదానికి ఓకే. ఈసారి అయితే టీడీపీ రావాలి రావాలా అందరికి కోరిక. ఎవరే? వైఎస్ఆర్ సిపి. ఎందుకని అన్న? హామీలు పథకాలు అన్ని బాగున్నాయి కదా. బాగానే ఉన్నాయి. పథకాలు ఒకటే కనబడుతున్నాయి, అభివృద్ధి కనబడతలేదు ప్రజలు. అదే కనపడలేదు. ఈసారికి ఇంకా జనసేనకి వేద్దామని ఫిక్స్. ఈసారి జనసేనకి వేద్దాం. ఇందాక వైఎస్ఆర్ సిపి అన్నారు. అదే పథకాలు ఈసారి అయితే జనసేన రావాలనుకుంటున్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చారన్న? జేసీ రెడ్డి, అమిత్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, తెలుగుదేశం. ఆయన వస్తారు ఇక్కడ. పైన మాత్రం ఎవరు వస్తారు? జనసేన రావాలనుకున్నారు. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్ పరిపాలన ఎలా ఉందన్న? బాగుంది. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం. ఓకే. సరే. పర్వాలేదు. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? అది మనం చెప్పలేము. అది వాళ్ళ రాత బట్టి చెప్పలేము. మీ తాడిపత్రి అండి ఇక్కడేనండి? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? చెప్పలే. సర్వీస్ ని బట్టి చెప్పొచ్చు కదా. అందరూ బాగానే చేస్తాం. అందరూ బాగానే చేస్తారు. జగన్ పాలనలో మీకు నచ్చింది ఏంటండి? జగన్ పాలనలో మీకు నచ్చింది ఏంటి? జగన్ పాలనలో వాళ్ళకి నచ్చినదండి? నచ్చింది అంటే ఏం చెప్తాం. బాగుంటది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ వస్తే మేలు. జగన్. ఎందుకండి? వానలు వస్తాయన్నా, వానలు వస్తాయి. జగన్ అన్న కలిస్తే వానలు వస్తాయి. ఇంకా చంద్రబాబు తెస్తే రావు. చంద్రబాబు వస్తే రావు. ఓన్లీ జగన్ వస్తేనే మళ్ళీ వర్షాలు వస్తాయి. జగన్ రావాలా? గెలిపిస్తారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? ఏముండదు నాన్న, ఏముండదు. జగన్ వస్తారు. జగనే వస్తారు. ఇక లోకల్ ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే సింగళమల ఎమ్మెల్యే పెట్టినా ఓటు ఎమ్మెల్యే చెప్పమాట జగన్ కు. అదే జగన్ వస్తారు పైన. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? సింగళమల ఎమ్మెల్యే పేరు జగన్ పట్ల. సింగమల్లేనా? కాదు, మాకు అదే జగన్ అన్న. సింగళమల మరి నియోజకవర్గం అదా? ఓకే. ఆ ఎమ్మెల్యే పెట్టారా జగన్? చెప్పు జగన్ కు. చెప్పవా? చెప్తాను. చెప్పినా ఏం చెప్పాలి? పద్మావతిని పెట్టారా, నీ ఓట్లు రావు, ఆయన తీసేవాళ్ళు. ఓకే సరే బాబు. ఇట్లా మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది చెప్తాను. తెలుగుదేశం ఎందుకని బాబా? ఎందుకని? అభివృద్ధి పదంలో పోతావు. యువకులు నువ్వు ఏం చేయగలనుకుంటా. మేము ఊరు కూర్చున్నాం ఇప్పుడు లేక. ఎన్నాళ్ళ కూర్చుంటావు ఇట్లా? ఉపాధి లే, పనులు లేవు, ఏంటి ఉండవు. వాడు ఆటో తోలుకుంటూ కూర్చున్నాడు చదువుకునేవాడు. ఏం చేయాలి అట్లా? ఏంటో నువ్వు కొత్తగా వస్తాయి. ఇల్లు నుంచి చెప్పి ఏంటి రావు, అమ్మేదే తినడమా అట్లా. ఏం పని ఉండవు. మాకేదైనా ఫ్యాక్టరీలు, వ్యవసాయానికి సంబంధించిన ఒక పరిక ఏంటివి లేవు.
ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు అంటారు? మాకు దివాకర్ రెడ్డి గారే బాగా, మాకు ప్రభాకర్ రెడ్డి. అమిత్ షా రెడ్డి గారు. ఓకే, టీడీపీ అమిత్ షా రెడ్డి గారు. ఓకే, మీరు చెప్పండి అన్న. చెప్పండి పర్లేదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అమిత్ షా రెడ్డి గారు ఇక్కడికి వస్తే బాగుంటుంది. తాడిపత్రి పైన ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు. చంద్రబాబు అభిమాననా లేకపోతే జగన్ పాలన నచ్చలేదనా? పని నచ్చలేదని. ఓకే, జగన్ అండి వ్యక్తి పైన లేదు, సంబంధం లేదు, పార్టీ పైన లేదు. పార్టీ పైన వీళ్ళు చేసే చెప్పండి అది అయిపోయి జగన్ చేయంటారు కదా, మీరు చెప్పండి. అయిపోయి చెప్తాను. వైసీపీ పాలన ఎలా ఉందన్న? జగన్ పాలన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ అన్న లేకపోతే చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు వస్తే బాగుంటది? మంచి నాయకుడు రావాలా, మంచి నాయకుడు రావాలా, అభివృద్ధి చేసే వాళ్ళ నాయకుడు రావాలా. అభివృద్ధి చేసే నాయకుడు వచ్చే రాష్ట్రం బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. ప్రస్తుత పాలన అభివృద్ధి లేదా? ఇది చెప్పలేదు. జనసేన వస్తుందన్నా. జనసేన ఎందుకనన్నా జనసేన? ఎందుకంటే ఆయన చేస్తాడు, ప్రభుత్వం బాగా చేస్తున్నాడు. బాగా సార్. ఇప్పుడు ప్రజెంట్ జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? శ్రీకాంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? పర్వాలేదు. ఈసారి మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా? దేవుని తింటారు. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? తెలుగుదేశం ఎందుకనన్నా? మా తెలుగుదేశం అభిమాన లేకపోతే జగనన్న పాలన బాగోలేదా? రెండు చూసినాము, తెలుగుదేశమే బాగుంది. తెలుగుదేశం బాగుంది. రౌడీజం. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ తాడిపత్రిలో ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జేసీ వాళ్ళు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? యాదచ్చిగా బాగుంటే సార్ పర్లేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? జగనన్న ప్రభుత్వం అదే ఇంకా బాగానే ఉంది. ఏమి పిల్లలకు ఇబ్బందులు అయిపోయినాయి కదా, ఉద్యోగాలు ఏం లేవు. మరి ప్రభుత్వం మారాలంటారా? మారితే బాగుంటుందని అనుకుంటున్నాం. మారితే బాగుంటుంది అనుకుంటున్నాం. సరే అంటారు. యాదవ్ వస్తే బాగుంటదనే యాదనే రానిలే, మనకు నష్టం వచ్చింది ఏం లేదు. ఇప్పుడు జగనన్న పాలన ఎలా ఉంది? కాదు, మనకు అధికారులు లేని పని మాటలు ఎందుకు మాట్లాడుకోవాలా? అధికారులు ఉంటే మాట్లాడుకోవాలా ఎవరితోనే గానీ. ఇప్పుడు జగనన్న పాలన ఎలా ఉందండి? అధికారం ఉంటే మాట్లాడుకోవాలా. జగన్ రావాలి. ఎందుకనండి? ప్రతి ఇంటికి లబ్ధి ఉంది కాబట్టి ఇంకంతే. టీడీపీ జనసేన వద్దు, మాకు అవి వద్దనే వద్దు, ఓన్లీ జగనే రావాలి. జగన్ వస్తే బాగుంటది. ఓకే, బాగుంటది. జగన్ అన్న లేకపోతే చంద్రబాబా? మాకు ఎవరు వచ్చిన ఒకటేనైనా. జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? అందరూ బాగానే అన్నారు, మాకేం చెప్తారు. ఇప్పుడు పాలన ఎలా ఉంది? జగన్ అన్న పాలన నాకు అవన్నీ తెలియదు. చంద్రబాబు నాయుడు ఎందుకని? అంతేగా. చంద్రబాబు అభిమాన లేకపోతే జగన్ అన్న పాలన నచ్చలేదనా? అభిమాని. ఓకే. మరి ఇక్కడ లోకల్లో ఎవరు వస్తారంటారు? లోకల్లోనా తాడపత్రి అస్మిత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ అన్న లేకపోతే టీడీపీయా? ఎవరు వచ్చినా నా కష్టం నాకు తప్పదు. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? జగనన్న ప్రభుత్వం ఎలా ఉందా? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారా? ఈసారి సీఎం అవుతారా? కావచ్చు, కాకపోవచ్చు. మరి టీడీపీ జనసేన 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమన్నా మరి ప్రభావం? జనసేన మాకు రావాలి. జనసేన రావాలి. ఓకే. అది జనసేన ఎందుకనండి? జనసేన ఎందుకని? ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి, ఆశలని అమ్ముతున్నాడు కాబట్టి. ఓకే అండి. అది ఇంగ్లీష్ కాలం వచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చింది. ఓకే. ఈసారి వస్తారంటారా? దేవుడు ఉన్నారా? మంది ఏముంది? ప్రభుత్వం జగన్ చంద్రబాబు నిమ్మకాయలు అమ్ముతాడా? జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? ఎవరన్నా రాని నేనా, మా కష్టం మాకు తప్పలే. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది?
జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? ఊరు ప్రభుత్వం వచ్చినా కానీ మేము కష్టం చేసుకోవాలి నాయన, తప్పదు కదా మనకు కష్టం. పథకాలు ఏమైనా అంటున్నాయమ్మా? పథకాలు ఏమైనా లేవు నాకు. వయసు లేదని రాలేదని. ఓకే. ఇక్కడ జగనన్న పాలన ఎలా ఉందన్న? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారా? ఇక్కడ లోకల్లో ఎవరు వస్తారంటారా? లోకల్ ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా మనకు ఒకటే కదా. అదే ఎమ్మెల్యే వైసీపీ వస్తారా లేకపోతే టీడీపీ వస్తుందా? అది అయితే ఎవరైనా రావచ్చు, మందే ఉంది అడుగు బాగా చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? అదేలేంటి జగనన్న వస్తారు. ఇక్కడ లోకల్ ఎవరు వస్తారండి? లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే ఎవరు వచ్చారంటే ఎవరు బాగా చేస్తే వాళ్ళు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు బాగా చేయకుంటే రారు. అటే ఆ వచ్చిన మాకే చేసి పెట్టేది ఎవరు లేరు. పథకాలు చెప్పినాడు ఈ నుంచి వైఎస్ఆర్లే తెలుగుదేశంలే అందరికి ఇచ్చినాడు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చానా అట్లా ఇచ్చానా అది కూడా బాగుంటది. వాళ్ళకి ఇచ్చుకుంటే అది బాగుండదు. అదే జరిగింది కదా అంతే. మరి ఇప్పుడు తెలుగుదేశం మంచి ఉన్నారు, ఈయన తెలుగుదేశం నేను వైఎస్ఆర్, ఈయన ఆ పథకాలు నాకు వచ్చాయి ఈ మంచిగా ఇచ్చినాయి. అవు ఈయన తెలుగుదేశం మంచిగా ఇవ్వకుండా ఉండలే, ఇచ్చినాడు. అదే చెప్తాను ఈ ప్రభుత్వం వచ్చినా బండి దొరకడం తప్పదు. ఆ ప్రభుత్వం వచ్చినా తప్పదు. షర్మిల గారు కాంగ్రెస్ కి వెళ్ళారు కదా, మాకు తెలుసు రాజకీయం తెలుసు. చెప్పనన్న పర్లేదు. లేపాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంట? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మేము అనుకోవడం నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీని వస్తుంది అనుకో. వైఎస్ఆర్ సీట్ ఎందుకని? ఏం నచ్చింది? ఏం నచ్చింది? నచ్చిందంటే ఇవే పథకాల వల్లనే రావచ్చు అనుకున్నారు. చాలా మంది పథకాలే ఉంటున్నాయి, సౌరమూతులు అయిపోయారు. దాన్ని తిన్నోడు అట్లా మాట్లాడాడు, తినోడు అయితేనే అట్లా మాట్లాడేది. దాన్ని తినోడు దానికి వాల్యూ అనేది తెలుస్తుంది. తినోడు అయితే దానికి అసలు మాట్లాడాడు. మరి టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసినాయి కదా పొత్తు, ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? అవి మామూలే కలిసేది మామూలే. ఇంకా అదే జగన్ మీద ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? సీట్ల దగ్గర ఎన్ని కలిసినా శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఆయమ్మ కాంగ్రెస్ లో పోయినా కూడా ప్రజలకు ఏది బాగా పెడుతున్నాడో అతన్ని జగనే రావు. ఒక రాజధాని ఒకటి అయితే బెటర్ అంటారా, మూడు కావాలంటారు? రాజధాని కావాలా, అన్ని కావాలా? అదే ఒకటి అయితే బాగుంటదా, మూడు అయితే బాగుంటదా? ఒకటైతే మేలు కదా. ఒకటైతేనే ఎక్కడైతే బాగుంటది అన్న? ఒకటి ఎక్కడ ఉంటే బాగుంటది అన్న? విజయవాడే కరెక్ట్. విజయవాడ పోయినసారి హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ తీసేసి విజయవాడ పెద్ద కిలోమీటర్ ఏం డిస్టర్బ్ లేదు కదా. 1000-1200 అట్లయితే ఆలోచించాలి కదా. దగ్గరే రోడ్లు బాగున్నాయి, 7 hours 6 hours లో వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. ఓకే, బాగుంటది అంటారు? మనకైతే ఐడియా లేదు, అంటే ఏంది వర్క్ అంతే. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? ఏం లేదు, ఏం బాగాలేదా? ఏం లేదు. నట్టున్నారు, కొంతమంది తిట్టున్నారు. సగం మంది తెలుగుదేశం అంటున్నారు, కొంతమంది వైఎస్ఆర్ అంటున్నారు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసిందంట కదా, మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారా? అది అంటే గెలిచేది అవకాశాలు ఏమన్నా? గెలిచే అవకాశాలు టీడీపీ అంటారంట. టీడీపీ వస్తుంది, టీడీపీ ఎక్కువ. టీడీపీ లోకల్ అయితే లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా, లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? ఎట్లా చెప్దాం బా, టికెట్
అస్మిత్ రెడ్డికి అయితే ఇచ్చారు. ఇచ్చారు. మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళీ వస్తాడో రాడు తెలియదు. అది ప్రజల్ని అంతే మంది ఉంది అంతే కదా. ఓకే. రాజధాని 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? రాజధాని 1 అయితే బెటర్ అంటారా, 3 అయితే బెటర్? మనకు అంత ఐడియా లేదు మనం చదువుకోవాలి. మాట ఏం లేదన్నా. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటుంది. జగన్. ఎందుకనండి? ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు కాబట్టి. మోడీ అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, రైతు భరోసా అయితేనే, అట్లా ఇన్పుట్ సబ్సిడీ అయితేనే, పంట నష్టపోయిన దానిలో అయితేనే, ఇప్పుడు హాస్పిటల్లో అయితేనే మళ్ళా రీమోడల్ చేసినాడు. గవర్నమెంట్ స్కూల్ అయితేనే ప్రతి ఒక్కటి బాగా చేసినాడు. హ్యాపీ కావాలని కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, మరి ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? ఏ ప్రభావం ఉండదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అప్పుడు చేయలేనిటి ఇప్పుడు కొత్తగా ఏం చేసేది ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఇంకా లోకల్ తాడిపత్రిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? టోటల్ మీద రాష్ట్రంలోనే కేంద్రంలోనే వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఇంకా అన్ని అవి అయితే ఇంకా బాగుంటది. ఓకే. ఇక్కడ కూడా వైసీపీ వస్తే బాగుంటది. బాగుంటది. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్. వైఎస్ఆర్. ఎందుకని అన్న? ఎందుకని? ఏ నచ్చిందని? అమ్మవారు పడుతుంది, మా అమ్మకు 18 ఏళ్ళు లెక్క వస్తుంది. ఓకే. మాకు బాధ జరుగుతుంది. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? పెద్దారెడ్డి వైసీపీ. ఓకే. పెద్దారెడ్డి వచ్చింది. పెద్దారెడ్డి వస్తే బాగుంటుంది. పర్లేదు చెప్పండి. వయసు వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ జగన్. ఏం నచ్చిందని పాలన? అదే బీదలకు ఇల్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఏమి ఇవ్వలే, ఏ ప్రభుత్వం కొంచెం ఇస్తున్నాడు కాబట్టి కొంచెం బాగుంటుంది. ఇక్కడ పొత్తు కలిసింది 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ. మరి ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? ఉంటుంది, కొందరు లేకపోతే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. ఈసారి జగన్ వస్తారంటారు. సీఎం అయితే జగన్ అవుతారు. వస్తే బాగుంటుంది అనుకుంటారు ప్రజలు కూడా. ఓకే. వస్తే బాగుంటుంది. యాదవ్ అర్థం కాదు నాకు, యాదవ్ అర్థం కాదు. జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందండి? బానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? రావచ్చు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ఎవరు వచ్చే తెలియదు మనకు. ఒక పైన అయితే జగన్ వస్తారు. పైన అయితే జగనే కన్ఫర్మ్. ఓకే. థ్యాంక్ అంటారు. నాకు ఓటే లేదు, నాకు ఓటే లేదు. మీరు చెప్పండి బాబు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బాగుంటుంది టీడీపీ. ఎందుకన్నా? మేము టీడీపీ టీడీపీ అభిమానం. మీరు ఏ ఛానల్? లేపాక్షి టీవీ అన్న, న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందన్న? ఎలా ఉందంటే అది మనకే తెలుసు, మీకే తెలుసు కదా. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే బాగాలేదు. ఖచ్చితంగా పోతుంది టీడీపీ. మార్పు రావాలి ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది తాడిపత్రిలో? పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, టీడీపీ. ఓకే. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వచ్చినా బాగుంటుంది. జగన్. ఎందుకనండి? పేదలకు మంచి మేలు జరుగుతుంది. పేదలంతా బాగుపడతారు, అంతా సంతోషంగా అంటారు. నెక్స్ట్ ఇండస్ట్రీలు అభివృద్ధికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇలా అభివృద్ధి తక్కువే అనుకుందాము, కొంచెం ఈ ఇండస్ట్రీలు ఇది నవరత్నాలు ఎక్కువ పెట్టి దాని మీద దృష్టి పెట్టి పోతున్నాడు. పేదవాళ్ళకు మంచిది. ఒకవేళ మేట పిల్లలు చదువుకునే పిల్లలకు కొంత ఇబ్బంది కలగవచ్చు, కానీ 100% పేదవాళ్ళకు మంచిది. అంతే, కరెక్టే కదా. ఓకే. ఇక్కడ మరి ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు తాడిపత్రిలో? ఇది మరి జమోడు తాలూకా, అది తాడిపిత్రి కదా. పైన మాత్రం జగన్. జగన్ వచ్చే బాగుంటది పేదవాళ్ళకంతా. మేట నిరుద్యోగ చదువుకునే పిల్లలు కూడా నెక్స్ట్ లబ్ధి పొందుతారు నాకు తెలుసు. కాబట్టి నాకు 55 సంవత్సరాలు 44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. నేను డీలర్ను, లీడర్ను. ఏమి నా అనుభవం ప్రకారం నెక్స్ట్ ఇండస్ట్రీలు బాగా పెడతాడు, అభివృద్ధి కూడా బాగుంటది. అతను చంద్రబాబు వచ్చి ఏం జరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదు. నెక్స్ట్ ఏం చేశాడు? 2014లో 87,673 కోట్ల పైసలు రుణమాఫీ అన్నాడు. చేయకపోయా 50 ఏళ్ళు లోపల నుండి చేసినాడు, మిగతా చేయకపోయా. ఇంకుడు గుంతలు చెట్టు నీరు పుట్ట అని నాయన్ని నాశనం చేశాడు. డాక్రా మాఫీ చేయకపోయా, గోల్డ్ మాఫీ చేయకపోయా, బాబు వచ్చే జాబ్ అని అది లేకపోయా. నిరుద్యోగులకు 2,000 3,000 నెలకని అది లేదు. అట్లా చెప్పేది. అదే ఇతను వచ్చినాక చాలా మేలు జరుగుతుంది. జగన్ వచ్చినాక ప్రజలకేం మేలే కదా.
ఓకే బాబు. ఉచిత పథకాలు కరెక్టే కదా. నేనే పార్టీ పరంగా చెప్పాను, ప్రజాపరంగా చెప్తున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగు మాట్లాడు. తెలుగు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం పార్టీ ఏది వస్తే బాగుంటది? వైసీపీ వచ్చి బాగుంటుంది. వైసీపీ. ఎందుకనండి? కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం బాగున్నాయి కాబట్టి బాగుంది. ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి కనిపించట్లేదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేస్తారు? 2 సంవత్సరాలు కరోనా ఉంది. ముందంతా 9 సంవత్సరాల ఏం అభివృద్ధి చేశారు? 9 సంవత్సరాలు పరిపాలించారు కదా. టీడీపీ ఏం అభివృద్ధి ఉంది? 2 సంవత్సరాలు అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఉండాలనుకుంటుంది. టైం పడుతుంది. ఈసారి వచ్చి అభివృద్ధి ఉంటుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా. నమ్మకం లేదు. నమ్మకం లేదు. జగన్ పైన ఏమైనా? నాకైతే వైసీపీ. ఓకే. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? మాకు జొన్నలగడ్డ పద్మావతి, మాది ఎల్లూరు మండలం. పైన అయితే జగనే రావాలి. ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జగన్ ఏం నచ్చిందన్న? ఆయన చేసిన పాలన బాగుంది. పాలన బాగుంది. 93లో ఎన్టీ రామారావు వచ్చినాడు, ఆయన ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఆయన పోయినాక చంద్రబాబు వచ్చినాడు, ఆయన ప్రభుత్వం బాగాలేదు. మళ్ళీ ఆయనకు రాజశేఖర రెడ్డి వచ్చినాడు, ఆయన ప్రభుత్వం బాగుంది. ఆయన పోయినాక మళ్ళీ చంద్రబాబు వచ్చినాడు, ఆయన లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. పేదవాళ్ళందరికీ ఈయన ప్రభుత్వం బాగుంది. వైఎస్ఆర్ వస్తే మేలు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మేలు. ఈసారి 3 పార్టీలు వచ్చినాయి కదా పొత్తు, టీడీపీ, జనసేన, బీజేపీ. 50 పార్టీలు ఉన్నా జగన్ ఏం చేయలేము. సరే, మళ్ళీ వస్తారంటారు అయితే. ఇక్కడ లోకల్లో ఎవరు వస్తారు? లోకల్లో పెద్దారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది వైసీపీ నుంచి. వ్యక్తిని బట్టి వస్తారు. లోకల్లో రావచ్చు వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే తెలుగుదేశం వచ్చి బాగుంటుంది. తెలుగుదేశం. ఎందుకనండి? ఎందుకంటే జనసేన కూటమి ఉంది కాబట్టి రావాలని మేము. జనసేన సార్ అయితే ఏం మాకైతే బీదోళ్ళకి ఏం న్యాయం జరిగే వాళ్ళ జరుగుతుంది, మాట్లాడేటోళ్ళకైతే జరగడం లేదు. ఏం రైతులకు కూడా ఏంది లేదు, డ్రిప్పులు ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదు, ట్రాక్టర్ టిల్లర్లు పల్టర్లు సబ్సిడీ ఇవ్వడం లేదు, ఏంటి ఇవ్వడం లేదు. రైతుకైతే ఏంది ఇవ్వడం లేదు. ఏందో 2000 కిసాన్ పథకం మాత్రమే ఇచ్చాడు, కానీ మిగతా పథకాలు ఏంది ఇవ్వడం లేదు. ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు అంతేగాని ఏదో వాళ్ళకి వీళ్ళకు రైతులకైతే ఏంది ఇవ్వడం లేదు. ఓకే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారండి? మాది వచ్చేసి సింగళమాల. మాది వచ్చేసి పైన మాత్రం జగన్ రావాలి, పైన మాత్రం టీడీపీ రావాలి. ఓకే అంటారు. వైఎస్ఆర్ జగన్ ఎందుకని? వైఎస్ఆర్ పథకాలు, సంక్షేమ పథకాలు, పేదవాళ్ళకి ఇండ్లు వచ్చినాయి. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటారు? పెద్దారెడ్డికి ఇచ్చారు టికెట్. పెద్దారెడ్డి వస్తే బాగుంటుంది. పెద్దారెడ్డి. ఓకే అంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ పార్టీ? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే. ఏం నచ్చింది అన్న జగన్ బాబు? పథకాలు ఇచ్చినాడు. పథకాలు అమ్మఒడి ఇచ్చినాడు, ఆటో వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడు, బాగుంది. ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటుందా? జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటుందా జగన్ మీద? వాళ్ళ అందంగా 4 వచ్చినా ఏం చేయలేరు. సినిమానే. సినిమా వేరు, రాజకీయాలు వేరు. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు? లోకల్ ఎమ్మెల్యే అంటే జగన్ బట్టి ఉంటారు. జగన్ ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్ గెలుస్తాడు. ఇక్కడ వైసీపీ నుంచి పెద్దారెడ్డి గారు వచ్చే టికెట్ కన్ఫర్మ్ అయింది, ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే జగన్ చూసి ఓటేస్తారు అంతే. ఎవరికన్నా కానీ జగన్ చూసి ఓటేస్తారు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తాం కాదు. తెలుగుదేశం. ఎందుకనన్నా? అన్ని రేట్ ఎక్కువ. బ్యాంక్ జాబ్ లో తాగాలంటే 150, లైన్ ప్రకారం నిలబడ వాళ్ళు ఇచ్చే 50 అంటే బ్యాన్ ఇస్తారు. ఇట్లా టీడీపీ వస్తే ఏం చేస్తారు? తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి, బ్యాంక్ జాబ్ రేట్లు తగ్గుతాయి, అన్ని తగ్గుతాయి. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? మాజీ ఎమ్మెల్యే వస్తారు, స్మిత్ రెడ్డి, టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం. ఏమన్నా జగన్ అన్న పాలన నచ్చలేదా? పాలన నచ్చలేదు కాదు, విపరీతమైన రేట్లు అవి ఇవి చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. పెట్రోల్, డీజిల్
అమ్మఒడి అని 10 రూపాయలు వేసేది మాతో 100 రూపాయలు వీగుతున్నారు. సరుకులు విపరీతంగా రేట్లు అయిపోయినాయి. ప్రభుత్వం బాగుంది, కాకపోతే మార్పు అనేది చాలా అవసరం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? లోకల్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చానే మేడం. పెద్దారెడ్డి వైసీపీ. ఓకే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? పర్లేదని చెప్పాను. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చంద్రబాబు. ఎందుకనన్నా? ఎందుకని? ఏం లే, బాగుంటది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగుంది, అది కానీ బాగుంది. బాగుంది అంటే మార్పు కావాలనుకుంటున్నారు? తాగేది కాదు, మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కావాలి అది. ఓకే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ పరిపాలన లేకపోతే టీడీపీయా? ఏ పాలన? ఎన్ని బాగుంది? ఇప్పుడు ప్రస్తుతం జగన్ అన్న పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటదా? ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మంచిగా ఉండే ప్రభుత్వం రావాలి ఏదైనా కానీ. ఇప్పుడు ప్రెసెంట్ జగన్ అన్న పాలన ఎలా ఉందన్న? పనులే బాగుండయి. బాగానే ఉంది. జగన్ గారు బాగానే చేస్తారు. ఈసారి వస్తారంటారా మళ్ళీ? చెప్పలేం. దేనికి చెప్పలేం? టీడీపీ జనసేన ఈ 3 కూటమి అయింది ఎందుక, లేకపోతే దేని వల్ల? అదే ఆ 3 కూటమి ఉండే కదా, అందుకు ఆయన దానికి ఎఫెక్ట్ కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. ఆయన రాత బాగుంటే వస్తాడు. ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇక్కడ లోకల్ అశ్విత్ రెడ్డి వస్తే మేలు. వైసీపీ నుంచా? టీడీపీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి ఏ పార్టీ అంటే జగన్ అన్న పార్టీ వచ్చింటే ఇప్పుడు చాలా ఇచ్చినాడు కదా, స్త్రీలకు, ఆటో వాళ్ళకు, ప్రతి దానికి ఇచ్చినాడు కదా. మళ్ళీ జగన్ అన్న రావాలని మళ్ళీ జగన్ రావాలి. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ఏమైనా ప్రభావం ఉంటది అంటారు జగన్ మీద? ప్రభావం అంటే ఏం చెప్తున్నా, జగన్ అన్నే రావాలని. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అన్న పాలన ఎలా ఉంది? బాగుంది. బాగుంది. మళ్ళీ వస్తారంటారా జగన్ గారు? సీఎం అవుతారంటారా? రావచ్చు, మాక్సిమం రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు బ్రో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా కానీ ఆటో వాళ్ళకి సమస్యలు లేకుండా చేయాలి బ్రో. కావాల్సింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు అమౌంట్ ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి. కానీ ఏం చేస్తాం, ఇట్లా 10,000 ఇస్తాడు, ఇట్లా ఆర్టీఓ దగ్గర మేము 10,000 కట్టాల్సి వస్తుంది. ఏం చేసుకుంటాం బ్రో? అది కూడా 10,000 రూపాయలు అర్హత ఉన్నటువంటి వస్తుంది. అది కూడా ఏమి బీదోడుగానే ఉంటాడు. ఇప్పుడు ఈ బండి బాడిగాటో అతను చేసుకుంటే తింటాడు, లేకుంటే దానికి మన ఆల్వకే ఉండాలా, ఓనర్ ఉండాలా అంటే ఏడవుతుంది? నిజమే కదా. 10,000 ఉన్నోనికి ఇస్తున్నాడు కానీ లేనోనికి పడ్డం లేదు. దానికి ఎన్ని ఫిట్టింగ్లు వస్తున్నాయి ఏం కదా అనేది అర్థం కావడం లేదు. అది ఆయనేమో అన్నిటికీ మంచి పని చేస్తున్నాడు, కానీ ఈ మూమెంట్లో ఒకటి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? మేము అడిగేది ఒకటే, అన్నిట్లో బాగా చేస్తున్నాడు, మేము చేయలేదని చెప్పలేదని. జగన్ రెడ్డి మోహన్ గారు అందరికీ బాగా చేస్తున్నాడు, ఆడోళ్ళకి అందరికి బాగా చేస్తున్నాడు, పిల్లలకి డబ్బులు పడతారు, అన్ని బాగుపడతారు. ఒక ఆటో వానికి ఇదొక్కటి ఇలా చేస్తున్నాడు. అర్హత ఉన్నోనికే కాదు, అర్హత లేనోనికి కూడా వాని పరిస్థితి ఏం గత, వాడు ఉన్నోడా లేనోడా అది ఆలోచించి చేయాలా ఏదైనా. ఈసారి పొత్తు కలిసింది కదా టీడీపీ, జనసేన, బీజేపీ. ఎన్ని పొత్తులు వచ్చినా ఏం చేసుకున్నా కానీ గెలిచేటోడు ఎట్లా గెలుస్తాడు బ్రో? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నాడు, వీళ్ళు 3 ఉన్నారు ఇప్పుడు. జనసేన, టీడీపీ ప్లస్ బీజేపీ 3 ఉన్నారు. రాత ఎట్లుంటే రాత అవుతుంది. కానీ ఇప్పుడు పొత్తు కలిసినంత మాత్రాన వాళ్ళ సైడ్ ఏమైనా పడతాయా? పడవు కదా. ఆ మూమెంట్ ఎట్లుంటే చెప్పలేము. అది ఇక లోకల్ ఎమ్మెల్యే అయితే ఎవరు బాగుంటది? లోకల్ ఎమ్మెల్యే పరం అయితే మేము చెప్పం బ్రో. వైసీపీ అంటున్నారు, వైసీపీ నుంచి పెద్దారెడ్డి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కదా లోకల్లో అయితే. అట్లా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యే ముందు నుంచి ఉన్నాడు. ఇప్పుడు కేదిరెడ్డి పెద్దారెడ్డి సార్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు వస్తారని చెప్పేకి లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. మరి రాజధాని గురించి, రాజధాని 1 కావాలా 3 కావాలా? ఒకటే చాలు బ్రో. 3 ఏం చేస్తావు బ్రో? రాజధాని ముక్కలు చేయకూడదు ఎప్పటికైనా. కానీ రాజధాని అంటూ ఒకటే ఉండాలా. ఎక్కడైతే బాగుంటది? మన విజయవాడే, అమరావతి. దాన్ని ముక్కలు చేయకూడదు ఎప్పటికైనా. కానీ రాజధాని అంటూ ఒకటే ఉండాలా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? జగన్. ఎందుకన్నా?
చేసినాడు కదా అన్ని మంచిగా. ఏం నచ్చిందన్న జగన్ పాలన? ఏమో మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి అభిమానం వల్ల జగన్ జగన్ అంటే అభిమానం, అందుకే మేము అప్పటి నుంచి జగన్కే వస్తాం. ఇప్పుడు 3 పార్టీలు పొత్తుంది కదా, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, పొత్తుంది. మరి ఏమైనా జగన్ మీద ఏమైనా ప్రభావం ఉంటది అంటారా? వస్తా అంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ఒక్కడు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు అయినారు, లేకపోతే వీళ్ళు ఎందుకు అవుతారు చెప్పు. ఇతను జగన్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు అయినారు, లేకపోతే చంద్రబాబు నాయుడు సింగిల్ గా వచ్చేటోడే కదా. సరే, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? లోకల్ ఎమ్మెల్యే అయితే నాది ఇక్కడ కాదు, తాడపత్రి కాదు, మాది రైల్వే కొండాపురం నియోజకవర్గం వస్తుంది. జమ్మలమడుగు. ఓకే. పైన అయితే జగన్ కావాలి. పైన జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు? జగన్ వస్తే బాగుంటదా లేకపోతే చంద్రబాబు వస్తే బాగుంటదా? చెప్పండి, పర్లేదు, మీ అభిప్రాయం. ఎవరు వచ్చినా చేస్తారు కదా. ఎవరు జగన్ అన్న పాలన ఎలా ఉందండి? బాగానే ఉంది ఇక్కడ. బాగానే ఉంది. ఈసారి మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారా? సీఎం అయితే జగన్. సీఎం జగన్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? లోకల్ ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నాడు. పెద్దారెడ్డి వైసీపీ నుంచి. ఓకే, మళ్ళీ ఆయన వస్తారంటారా? పక్కా ఎమ్మెల్యే అతనికి వైసీపీ గెలిచిందంటే పక్కా అనే కదా. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ అన్న పాలన ఎలా ఉంది? జగన్ అన్న పాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా వస్తారు. ఏం నచ్చింది జగన్ అన్న పాలనలో? జగన్ అన్న పాలనలో ఏం నచ్చింది మీకు? బాగా మంచి బాగా మంచి రావాలి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటే మాది ఇక్కడ తాండా ఆకుపోయినా తాడిపత్రి నియోజకవర్గం. మీ నియోజకవర్గం ఏమొస్తుంది? మాది ఆవుకుకి వెళ్ళి ఒక పైన మాత్రం జగన్ రావాలి. పైన మాత్రం జగన్ వస్తే బాగుంటుంది. థ్యాంక్స్. లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు కదా. ప్రస్తుతం జగన్ అన్న పాలన ఎలా ఉందండి? పర్లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? ఈసారి మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా జగన్? చెప్పలేదు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ప్రభావం ఉంటది అంటారా? ఖచ్చితంగా ఉంటది కదా. సార్ దెబ్బ మీద ఉంటది అంటారు. ఇదే నియోజకవర్గం? తాడిపత్రిలో ఎవరు వస్తే బాగుంటది? ప్రభాకర్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. వైసీపీ కాదు, టీడీపీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. జగన్ అన్న పాలన ఎలా ఉంది? జగన్ అన్న పాలన ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వస్తారంటారా? అనుకుంటున్నారు అందరు వస్తారని. అనుకుంటారండి. మరి మీరేమనుకుంటున్నారు? మేము కూడా వస్తారని అనుకుంటున్నాం. వస్తారనుకుంటున్నారు. సార్ వస్తారా అయితే జగన్? వస్తాడు. లోకల్ ఎవరైతే బాగుంటది? ఈ లోకల్ మాది ఎక్కడ కొలిమల మండలం. పైన అయితే జగన్ రావాలి. కంపల్సరీ వస్తారు. మీది ఏ నియోజకవర్గం? ఇదేనా? తాడిపత్రినా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? పెద్దారెడ్డి వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది అంటారు ఈసారి? జగన్ వస్తే బాగుంటుంది. జగన్. దేనికి? ఏం నచ్చిందండి? పథకాలు వచ్చినాయి. అది ఏం నచ్చింది? జగన్ పాలనలో ఏం నచ్చింది? పథకాలు నచ్చినాయి. ఏంటి ఈసారి వస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు, జగన్ అన్న? చంద్రబాబు వస్తే బాగుంటదా, జగన్ అన్న వస్తే బాగుంటదా? ఎవరికి వచ్చిన భయం లేదు మాకు. ఎవరు జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉంది? చెప్తానన్నా, ఎవరు వచ్చినా భయం లేదు మాకు. ఎవరు వచ్చినా ఒకటే, వాళ్ళే రావాలి ఇల్లే రావాలనేది ఏం లేదు. ఎవరు వచ్చినా ఒకటే మాకు. ఒకటే. పథకాలన్నీ వస్తున్నాయి మీకు? పథకాలు వస్తున్నాయా? వస్తున్నా లేక పిల్లగా మూడ పడుతుంది. ఫస్ట్ సారి పడలేదు, 2సారి పడింది. ఈసారి పడతాయో పడలేదని నమ్మకం లేదు. పడతాయని ఇంతమంది అంటున్నారు, పడలేదని ఇంతమంది అంటున్నారు. అది పడతాయో తెలియదు మాకైతే. సరే, ప్రస్తుతం జగన్ పాలన అయితే బాగానే ఉందంటారు? అవి చెప్తానన్నా, ఎట్లా చెప్తాం? అది ఎవరు వచ్చినా ఒకటే మాకు. వాళ్ళే రాలే ఇల్లే రాలే అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా మాకు ఉరిగిందేం లేదు. వాళ్ళు వచ్చినా ఒకటే, ఇప్పుడు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా ఒకటే మాకు. ఓకే, థ్యాంక్స్. ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకు? ఎందుకంటే వైఫై ఇచ్చాడు రైతుకి,
బాగానే మంచిగా పరిపాలన చేస్తున్నాడు. మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అయిపోయినాక అనిపిస్తుంది. ఒక జగన్ వస్తే బాగుంటుంది.